Pam 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 pam. Dari mata
మాతాకు జగదాంబె మాతాకు రేణుక ఎల్లమ్మకు బంగారి పుట్టల ఎల్లమ్మకు జగలోక మాతాకి మహాదేశం అయ్యా ఇంకా వస్తుంది మనకి ఎంత అవసరం తీసుకోనా మనకి ఎందుకు మళ్ళా సార్ వచ్చిననుకో కింద బండి ఉంది పొడుకున్న తీసేది కానీ పేడు చదువుతాడా బంగారం ఎత్తుడుగా అవునుగా మేమేస్తే బంగారం వస్తాడంటే ఇంకా చేతోటి తీసుకుంటాం గడపర అవసరం లేదు పాములో చేస్తాను చూసి పెద్ద పాము నాగు పాము రుస్తున్న బయటకు చాలా అందుకే అంటున్నా ఏందని తోడు ఇయ్యా నా పారా ఆ పని కూడా ఇయ్యరా నేనే ఎట్లా వేసుకుంటున్నాను గడపరతో పని లేదు పార ఆయనకు అలవాటే ఆయనకు పామంత్రం పామంత్రం నిండుతుంటే చాలు తీసాను ఏం చేసుకుంటాం ఇంకా మళ్ళీ ఇంటికి ఇంటికి తీసుకుపోయేది అయితేనేమో ఏం కాదు 10 కిలోలు అయ్యో ఇవి మంచిగా ఇవి పుట్టలెల్లమ్మ తల్లికి జగలోక మాతాకి అమ్మవారి ఒక పెద్ద రాజుల కోట కడితే ఎట్లుంటుందో అలా గదులు గదులుగా ఒక మహారాణి కోటగా ఆ తల్లి జగన్మాత అద్దాల మేడ ఇక్కడనే మనకు దర్శనం ఇస్తుంది. చేసుకోండి దర్శనం. జవలో రేణుక ఎల్లమ్మ తల్లికి ఈ మధ్యలో సెంటర్ అన్నమాట ఆ భవనానికి. ఓకేనా కోట 4 ఫస్ట్ టైం ఇంతగానో మెరుడుతో తీసుకున్నావు తల్లి కడుపు నిండా కాలపడికి పారతో సాల్వ్ చేయడం మీకు ఏదో పార పొరగా మాట్లాడుతుంది అమ్మ వచ్చి ఏదోటి తీసి నువ్వు అలసిపోరు కానీ అదే తగ్గుతుంది. పాము ఇరవై కూడా వచ్చే టైం ఇస్తాం. పుట్టలెల్లమ్మ తల్లికి జగన్మాతకి గోలకొండ ఎల్లమ్మకు బల్కంపేట ఎల్లమ్మకు బాయిలున్న ఎల్లమ్మకు పుట్టలున్న ఎల్లమ్మకు 4 బిందెలు మస్తానికి మస్తు అయితే వేసేది 4 వస్తారు 4 పోయి మరొక బిందె 4 పోసేస్తారు. ఎప్పుడు 3 పోయి అంతే ఎవరు ఉంటే 4 జవలో పుట్టలెల్లమ్మకు జవలో జగన్మాతకి హర మహాదేవ నాకు కొట్టుకోవటానికి కొన్ని కుంకుమ వేసుకో సర్వలు తెచ్చినా చాలు సగం తెచ్చినా చాలు. కానీ ఫస్ట్ అంతే మనం చిట్టి నాపు మళ్ళీ వేయాలి కలపండి. ఇదేసే పువ్వు వేసి ముగ్గేనికి తోటలు వేయడానికి మళ్ళీ అందరికి పూలు ఇక్కడ మన ప్రోగ్రామ్ నేను చేసుకోను ఇక్కడ టైం బాగా అవుతుంది. ఇక్కడ కూడా ఎన్నిక కొన్ని ఉంచుతాను అనేసి
ఎవలో పుట్ట పుట్టలెల్లమ్మకు ఎవలో భూలోక సుందరికి ఎవలో జగన్మాతకి ఎవలో లోకమాతకి ఎవలో పరమేశ్వరి మాతకి. ఇప్పటి నుంచి లాస్ట్ అందరినీ పోయండి పాలు. అమ్మ తల్లికి కొన్ని పోయండి. నీరుకెళ్ళి ఇట్లా పట్టి పోయి అట్లా లాస్ట్ పెట్టండి పోయాక. పుట్టలెల్లమ్మ భూలోకమాత వతలోక సుందరి లావణ్య రూపిణి శివుని బిడ్డ శివనెల్లి మాత ఆ తల్లి జగన్మాత. దేవుని కళ్యాణం చేసే ముందు పుట్టగమ్మడం ఆనవాయితీ. 5 బిందెలతో నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఒగ్గు పూజారుల చేత గంటకాల చేత పాటల చేత ఎల్లమ్మ ఒగ్గు కథ చేత అమ్మవారి పుట్టను తవ్వి పసుపు కుంకుమలేసి ముగ్గులేసి గంప బోర్లు చెల్తాము. దానికంటే మొదలు ఆ పుట్ట లోపల అయితే పుట్ట కొక్కులు అంటారు, తెల్ల గడ్డలు వెళ్తాయి, చెదల గడ్డలు అంటారు. ఆ గడ్డలు ఏదైతే గురిగి అక్కడ పెట్టినాం కదా, తమలపాకులు, వక్కలు, పోకలు, ఖర్జూర పండ్లు, కుడుక, గౌరమ్మ అవన్నిటిని కవర్ చేసుకుంటుంది అమ్మవారు. మళ్ళీ కట్టడం జరుగుతుంది అన్నమాట. కొందరికైతే గంప మీద కూడా కట్టడం జరుగుతుంది. వాళ్ళు 1 డే మొత్తం ఇచ్చిపెట్టేస్తారు అమ్మవారిని. 24 గంటలు వదిలేస్తారు గంప గమ్మినాక. ఈరోజు పొద్దుగాల 9 గంటలకు గంపితే మళ్ళీ రేపు పొద్దుగాల కానీ మధ్యాహ్నంగా అందిస్తారు. గంప మీద కూడా కట్టడం జరుగుతుంది అమ్మవారు. దీన్ని బట్టే వాళ్ళ ఇంట్లో ఎంత సత్యవంతరాలు ఉన్నది, ఏ రకంగా ఉన్నది. కొందరికైతే గింత కూడా ఎంత చెదలు ఉన్నప్పటికీ రవ్వ గింజంత కూడా మట్టి, అంటే ఏదైతే ఆ చెదలగడ్డల మీద కేలే కట్టడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 1/2 ఫీట్ 1 ఫీట్ 2 ఫీట్స్ దాకా కూడా కట్టడం జరుగుతుంది. కొందరికి రవ్వ గింజంత కూడా, అంటే ఇంచు కూడా అమ్మవారి చెదలు రాదు. అలాంటి వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉన్నదా లేదా అనేది వాళ్ళకి తెలుసు, తర్వాత మా అటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడైతే ప్రభాకర్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఇక్కడ పుట్టగా అమ్మినా కూడా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా ఆలస్యం జరిగింది, అయినా కూడా మళ్ళీ తిరిగి మనం వచ్చేలోపు అమ్మ కట్టుకుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎవ్రీ ఇయర్ అమ్మ కడుతూనే ఉంది. అలా మేము ఎదుగుతూనే ఉన్నాం. ఆ తల్లి అమ్మవారు అనుగ్రహం మాకు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కొందరికి గింతే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రభాకర్ వాళ్ళ కుటుంబానికి చాలా అమ్మవారు అనుగ్రహంతో బంగారం ఇచ్చింది. అలాగే వాళ్ళ ఒడి, వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబం అంతా బంగారమయం కావాలా, పాలు వంగినట్టు వాళ్ళ కుటుంబ సంసారం పాలు వంగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గౌల్దొడ్డి ఎల్లమ్మ పాదాలకు 101 వందనాలు. ఇది పుట్ట బంగారం చెదలు. పాలు ఉన్నాయా? చెప్పిన అనేశ్వరం పుట్ట పుట్టలెల్లమ్మకు భూలోక సుందరికి జగన్మాతకి. మెడలు చెరలు ఉంటాయి. పాలు ఎక్కడ పోయినాయనా? పాలు వాటర్ దీనికి పోయి ఎవరన్నా చిన్నోళ్ళని నాగసర పాకారంలో ఉండేది. కరెక్ట్ ఆడవచ్చు. పోయిరా ఇల్లు యాపాకు చేరు ఏదిరా స్వామి ముట్టిస్తున్నాం. నేను పెడతా. నాగసర్ప ఆకారం వచ్చిందని మేము చాలా ఆనందపడుతున్నాం. ఇదంతా నాగసర్ప ఆకారం. వచ్చేసిందా? వచ్చింది చూడిగో ఆకారం. చాలు అడిగే పక్క పోతుంది. ఎంతసేపు మా పడిది మేము ఏమంటావు దీనికి? తర్వాత గాలి వస్తుంది. 5 నెంబర్ క్యాన్ ఒక్క పుల్లతోనే సత్యంతో నిలగాలి తల్లి జగన్మాత. అయితే అవుతుంది. గాలి వస్తుంది. 5 నెంబర్
ఎవలో జగన్మాతకి కొన్ని యాపాకు శివ శివ దేవత కళ్యాణము దేవత కళ్యాణమా దేవతల పెళ్ళిళ్ళ వాళ్ళు బొట్టు పెట్టుకోండి అదే చేతులు ఏదో ఇట్లా అనుకోవాలి అసలు కాడ మళ్ళీ అనుకో గంపలు ఉన్నది ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారినే కలియుగములోన కన్నే మాతనంటిరే యాపా సెట్టంటి
నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్ల నన్ను జోల జోలంటి